హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజైతే మార్నింగ్ టిఫిన్లోకి పెసరపప్పు పులగన్నం ప్రిపేర్ చేశానండి. మనం లంచ్లోకైనా కానీ లంచ్ బాక్స్లోకైనా కానీ ఈ అన్నం ప్రిపేర్ చేసుకొని తింటే హెల్తీ ఫుడ్ అండి. ఫైబర్ ఉంటుంది కదా పెసరపప్పులో. నేను పచ్చ పెసలు తీసుకున్నానండి. పెసర పొట్టు తీసేసిన పప్పులో అంత బలం ఉండదు. అందుకోసమని మార్నింగ్ టైంలో నేను ఈరోజైతే టిఫిన్లు ఏమి ప్రిపేర్ చేయకుండా పులగం అన్నం ప్రిపేర్ చేశాను. ఒక గ్లాసుడు పచ్చపెసలు తీసుకొని ఒక గ్లాసుడికి 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. నేను తీసుకున్న మా ముగ్గురికి సరిపడేంత క్వాంటిటీ అయితే చిన్న గ్లాస్ తోటి మాత్రమే తీసుకున్నాను. టిఫిన్లోకి మాకు ఇంట్లో ఉన్న ముగ్గురికి సరిపోయేంత ప్రిపేర్ చేశానండి. కొన్ని వాటర్ వేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసేయాలి. ఈ విధంగా కడిగిన తర్వాత మనం మంచినీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలండి. మనం ఈ పులగం అన్నం ప్రిపేర్ చేసే ముందుగా కొంచెం వాటర్ వేసి మూత పెట్టి పక్కన పెట్టేసి ఉంచి ఇప్పుడు మనం అన్నం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోవచ్చండి. నేను వేసిన క్వాంటిటీకి ఈ కడాయిలో సరిపోతుందని కడాయి మాత్రం పెట్టాను. కడాయి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేశానండి. ఆనియన్స్ అయినా కానీ, పచ్చిమిర్చి అయినా కానీ, టమోటాలైనా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు అన్నంలో కనిపించడం కోసం చాలా బాగుంటుందండి. అన్నం ఉడికిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా కనిపిస్తూ ఉంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కొంచెం ఫ్రై అయినాక ఒక రెమ్మ పచ్చి కరివేపాకు వేసుకుంటే పచ్చి కరివేపాకు కమ్మటి వాసన వస్తుంది కదా, ఆ స్మెల్ కూడా అన్నంకి బాగుంటుందండి. నేను టమోటాలు కూడా ఒక పెద్దది సైజు టమోటా తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను ఈ ఈ పులగం అన్నంలోకి అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేశానండి. పల్లీ చట్నీ అయితే మన ఛానల్లో ఏం అప్లోడ్ చేయలేదు నేను. కంపల్సరీగా మనం ఇంట్లోకి ప్రిపేర్ చేసుకుంటున్న పల్లీ చట్నీ వేసుకొని తినండి. ఎప్పుడైనా మీరు పులగం అన్నం ప్రిపేర్ చేసుకున్నా కానీ చూడండి. మనకి టమోటాలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నానబెట్టి ఉంచిన బియ్యము, పెసరపప్పు వాటర్ అంతా వంపేసి ఏ విధంగా మనం ఫ్రై అయిన ఈ కడాయిలో వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా ఈ కడాయి సరిపోతుందని నేను తీసుకున్నానండి. ప్రెషర్ కుక్కర్లో పెట్టినా త్వరగా కుక్ అవుతుంది. ఆ కుక్కర్ ఎందుకని నేను చిన్నదే మాత్రమే కొంచెం క్వాంటిటీయే కదని నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు మూత తీసిన తర్వాత ఆయిల్ అంతా కూడా బియ్యం పెసరపప్పుకి అంటుకొని పసుపు కూడా ఉంది కదండి. చూడండి, పెసరపప్పుకి పచ్చ పసుపు వేసినందువల్ల పచ్చగా కనిపిస్తూ ఉంది. మనం పెసరపప్పు బియ్యము 3 గ్లాసుల వరకు తీసుకున్నాం కదండి. డబుల్ క్వాంటిటీ 6 గ్లాసులు తీసుకోవాలి. మనం బియ్యం నానబెట్టి ఉంచాం కదా, నేను 5 గ్లాసులు అయితే ఫుల్ గ్లాసులు తీసుకొని 6వ గ్లాసు అర గ్లాసు మాత్రమే తీసుకున్నాను. 5.5 గ్లాసులు వేసాను. మనం ఎంత వాటర్ వంపేసినా కానీ వాటర్ ఉంటుంది కదా, ఎక్కువ ఉడికిపోతే అంత టేస్ట్ అనిపించదండి. మనకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని సాల్టు ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మనం మూత పెట్టి ఉంచాలి. ఈ మూత పెట్టి ఉంచినప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత 50% ఉడికిన తర్వాత మనం మూత తీసి చూసినప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో. మళ్ళీ ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ ఒక వైపుకి వెళ్ళి లేదా మనం వేసిన టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కూడా ఒక వైపుకి పోతుంది. అందుకని అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉంచాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినప్పుడు చూడండి, నేను వేసిన వాటర్కి వేసిన బియ్యం పెసరపప్పు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. అసలు ఈరోజైతే ఈ క్వాంటిటీ బియ్యం ఇవన్నీ కూడా నేను అన్నం, కూరలు ఇవన్నీ మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేయడం కంటే కొంచెం పల్లీ చట్నీ చేసుకుని ఈ విధంగా తింటే చాలా బాగుందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అప్పటికప్పుడు ఏ కూరలు వండలేక ఉన్నప్పుడు ఇలాంటివి ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.